అసలు ప్రాణాలకు గ్యారంటీ ఉందా? మొన్న పహల్గాం, నిన్న బెంగళూరు, నేడు అహ్మదాబాద్. ప్రాణం ఎప్పుడు ఎలా పోతుందో చెప్పలేం. ఇటీవల కాలంలో జరిగినటువంటి ఇన్సిడెంట్సే దీనికి నిదర్శనం. ఏప్రిల్ 22న పహల్గాంలో టెర్రరిస్టుల కాల్పులో 26 మంది టూరిస్టులు, బెంగళూరులో జూన్ 4న తొక్కిసలాటలో 11 మంది అభిమానులు, అహ్మదాబాద్లో నిన్న జరిగినటువంటి విమాన ప్రమాదంలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాణం ఎంతో విలువైనది. అది ఎప్పుడు ఎలా పోతుందో ఎవరం చెప్పలేము. ఆ సమయానికి సంతోషంగా ఉండే ప్రాణాలు క్షణాల్లోనే గాల్లో కలిసిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. అందమైన పర్యాటక ప్రాంతాలకు వెళ్ళినటువంటి టూరిస్టులపై కాల్పులు, ఎన్నో ఏళ్ల కల నెరవేర్చిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి విక్టరీ పెరేడ్లో తొక్కిసలాట, మరెన్నో ఆశయాలతో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుల విమానం బ్లాస్ట్ కావడం, మెడికల్ కాలేజ్ హాస్టల్లో డాక్టర్లు భోజనం చేస్తుండగా విమానం క్రాష్ అయి పడిపోవడము, ఇలా ఈ మధ్య చాలా విషాదకరమైన సంఘటనలు జరిగాయి. అయితే చూస్తే కనుక అందమైన లొకేషన్లకు జమ్మూ కాశ్మీర్ బాగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పహల్గాం ప్రాంతం మినీ స్విట్జర్లాండ్గా పేరుగాంచింది. రోజుకు కొన్ని వేల మంది పర్యాటకులు ఈ యొక్క ప్రదేశాన్ని సందర్శిస్తుంటారు. అయితే ఇలా అందమైన ప్రదేశాలను చుట్టేందుకు ఎంతో సంతోషంతో వచ్చినటువంటి కుటుంబాలు ఉగ్రవాదుల చేతుల్లో బలైపోయాయి. ఏప్రిల్ 22న పహల్గాంలో అమాయకులపై జరిగినటువంటి ఉగ్రవాదుల అటాకు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పేరు మతం అడిగి మరి అమాయకులను హతమార్చారు ఉగ్రవాదులు. ఈ కాల్పులో 26 మంది మరణించారు. ఫ్యామిలీతో కలిసి వెళ్ళిన వారు, కొత్తగా పెళ్ళైన జంటలు, ఉద్యోగస్తులు, ఇలా చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఒక అందమైన ప్రదేశం వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా ప్రజలను కదిలించింది. ఈ విషాద ఘటనతో ప్రజలు విలవిల్లాడిపోయారు. ఆ తర్వాత పహల్గాం అటాక్ విషాదం మరవకముందే ఆర్సీబీ, రాయల్ ఛాలెంజర్ బెంగళూరు విక్టరీ పెరేడ్లో జరిగినటువంటి తొక్కిసలాట ఘటన ప్రజలను మరింత భావోద్వేగంలోకి నెట్టేసింది. ఐపీఎల్ 2025 సీజన్లో ఆర్సీబీ కల నెరవేరింది. 18 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ఐపీఎల్ ప్రారంభమైన 18 ఏళ్లకు ఆర్సీబీ జట్టు ట్రోఫీ గెలిచింది. ఇది దేశవ్యాప్తంగా ఆర్సీబీ ఫ్యాన్స్, ప్రేక్షకుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. కానీ ఆ సంతోషం ఎంతో సమయం నిలవలేదు. కప్పు గెలిచిన సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగినటువంటి విక్టరీ పెరేడ్ నిర్వహించారు. అక్కడ ఫ్రీ పాస్ పెట్టడంతో లక్షల్లో అభిమానులు స్టేడియానికి చేరుకున్నారు. అదే సమయంలో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఓవైపు పహల్గాం అటాక్ను మర్చిపోతున్నటువంటి క్రమంలో ఈ తొక్కిసలాట ఘటన విషాదాన్ని నింపింది. అభిమాన ఆటగాళ్లను చూసేందుకు వెళ్ళినటువంటి ఫ్యాన్స్ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. ఆర్సీబీ తొక్కిసలాట జరిగినటువంటి కొద్ది రోజులు గడుస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడిప్పుడే ఆ ఘటనను మర్చిపోతున్నటువంటి సమయంలో అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. దేశంలో జరిగిన అతి భయంకరమైనటువంటి ప్రమాదాల్లో ఈ ప్రమాదం ఒకటి. అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్తున్నటువంటి ఎయిర్ ఇండియా విమానం క్రాష్ అయిపోయి దాదాపు 265 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకే ఇన్సిడెంట్లో ఇంతమంది ప్రాణాలు కోల్పోవడంతో దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఈ ఊహించని పరిణామంతో వందల మంది ప్రాణాలు విడిచారు. నవవరుడి కోసం వెళ్తున్నటువంటి యువతి, పిల్లలతో కలిసి ప్రయాణిస్తున్నటువంటి ఫ్యామిలీ, అప్పుడే ఫస్ట్ టైం విమాన ప్రయాణం చేస్తున్నటువంటి వారు, ఇలా చాలామంది సంతోష క్షణంలోనే గాల్లో కలిసిపోయారు. అహ్మదాబాద్ విమానం క్రాష్ అయి నేరుగా బీజేఎం మెడికల్ కాలేజ్ హాస్టల్పై పడింది. అప్పటికే ఆ హాస్టల్లో డాక్టర్లు భోజనం చేస్తున్నారు. మరికొందరు ఫ్యామిలీతో ఫోన్లో మాట్లాడుతున్నారు. ఇంకొందరు పడుకున్నారు. ఆ సమయంలో విమానం నేరుగా వెళ్ళి బ్లాస్ట్ కావడంతో 20 మంది డాక్టర్లు స్పాట్లో ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇవన్నీ చూస్తుంటే కనుక పహల్గాం అటాక్ కానీ, లేకపోతే ఆర్సీబీకి సంబంధించిన విక్టరీ ర్యాలీ కానీ, లేకపోతే నిన్న జరిగినటువంటి అహ్మదాబాద్ యొక్క ప్లేన్ క్రాష్ కానీ, ఇవన్నీ చూస్తుంటే కనుక ప్రాణం అనేది మన చేతిలో ఉండదు. అది నిమిషాల్లో పోవచ్చు, నిమిషాల్లో మారవచ్చు. పహల్గాం, బెంగళూరు, అహ్మదాబాద్ సంఘటనలు మనకి ఇవే నేర్పిస్తున్నాయి. ప్రతి క్షణం విలువైనది. కాబట్టి మనం ప్రేమించాలనుకునేటువంటి వారిని ప్రేమించండి, క్షమించాల్సినటువంటి వారిని క్షమించండి. బ్రతికేంత వరకు మనుషులుగా ఉండండి. ఎందుకంటే ప్రాణాలకు గ్యారంటీ లేదు. ఇది ముమ్మాటికి ఇది నిజం.